హలో, ఈ సెషన్లో చిప్ ఇన్ స్టెప్ మరియు ఫైలింగ్ గురించి తెలుసుకుందాం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. డ్రాయింగ్ ప్రకారం మార్క్ చేయగలరు. చిజెల్ ఉపయోగించి ప్రొఫైల్ని కత్తిరించగలరు. ఇచ్చిన పరిమాణానికి ఫైల్ స్టెప్ చేయగలరు. చిప్పింగ్ స్టెప్ మరియు ఫైలింగ్ విధానాన్ని తెలుసుకుందాం. ఈ అభ్యాసం కోసం అవసరమైన టూల్స్: స్టీల్ రూల్, ట్రై స్క్వేర్, డివైడర్, వెర్నియర్ క్యాలిపర్, సర్ఫేస్ టేబుల్, బాల్ పీన్ హ్యామర్, యాన్విల్, ఫ్లాట్ చిజెల్, వుడెన్ మెల్లెట్, టిన్ మ్యాన్స్ యాన్విల్. ఒక స్నిప్ ఉపయోగించి షీట్ మెటల్ని 0.5 mm మందంతో 120 mm x 120 mm పరిమాణంకి ఎలా కత్తిరించాలో ఇప్పుడు చూద్దాం. ఒక స్టీల్ రూల్ ఉపయోగించి అందుబాటులో ఉన్న షీట్ మెటల్ కొలతలు చెక్ చేయండి. వుడెన్ మెల్లెట్ ఉపయోగించి టిన్ మ్యాన్స్ యాన్విల్ పైన షీట్ మెటల్ని చదును చేయండి. షీట్ మెటల్ 4 ఎడ్జెస్ పైన ఫైల్ చేయండి. షీట్ మెటల్ పైన స్క్వేర్ మార్కింగ్ విధానం గురించి తెలుసుకుందాం. స్టీల్ రూల్, ట్రై స్క్వేర్ మరియు స్క్రైబర్ ఉపయోగించి షీట్ మెటల్ పైన 120 mm స్క్వేర్ మార్క్ చేయండి. ఒక స్నిప్ ఉపయోగించి 120 mm స్క్వేర్ పొందడానికి షీట్ మెటల్ని కత్తిరించండి. ఫైల్ ఉపయోగించి షీట్ మెటల్ సైడ్స్ డీబర్ చేయండి. డ్రాయింగ్ యొక్క మార్కింగ్ 5 భాగాలుగా విభజించబడింది: పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5. పార్ట్ 1 మార్కింగ్ విధానం గురించి తెలుసుకుందాం. స్టీల్ రూల్, ట్రై స్క్వేర్ మరియు స్క్రైబర్ ఉపయోగించి ఫేస్ A పైన ఫేస్ B నుండి 10 mm, 20 mm మరియు 30 mm దూరంలో హారిజాంటల్ లైన్స్ గీయండి. డ్రాయింగ్ ప్రకారం ప్రొఫైల్ పొందడానికి ఫేస్ E నుండి 25 mm, 55 mm మరియు 85 mm దూరంలో లైన్స్ గీయండి. డ్రాయింగ్ ప్రకారం పార్ట్ 1 ప్రొఫైల్ను హైలైట్ చేయండి. పార్ట్ 2 మార్కింగ్ విధానం గురించి తెలుసుకుందాం. డ్రాయింగ్ ప్రకారం ఫేస్ E నుండి 15 mm దూరంలో ఒక లైన్ మార్క్ చేయండి. ఫేస్ B నుండి 40 mm, 50 mm, 60 mm మరియు 65 mm దూరంలో అది 15 mm లైన్ కలిసే వరకు లైన్స్ గీయండి. ఫేస్ B నుండి 75 mm, 85 mm, 90 mm
100 mm మరియు 110 mm దూరంలో అది 15 mm లైన్ని కలిసే వరకు లైన్స్ గీయండి. డ్రాయింగ్ ప్రకారం పార్ట్ 2 యొక్క అవసరమైన ప్రొఫైల్ని పొందడానికి లైన్స్ జాయిన్ చేయండి. పార్ట్ 1 మరియు పార్ట్ 2 ప్రొఫైల్ గమనించండి. పార్ట్ 3 మార్కింగ్ విధానం గురించి తెలుసుకుందాం. ఫేస్ డి నుండి 20 mm దూరంలో ఫేస్ ఏ పైన లైన్ గీయండి. అదేవిధంగా 20 mm వర్టికల్ లైన్ని కలుసుకోవడానికి ఫేస్ ఈ నుండి 20 mm, 40 mm మరియు 60 mm దూరంలో ఫేస్ ఏ పైన హారిజాంటల్ లైన్స్ గీయండి. డ్రాయింగ్ ప్రకారం పార్ట్ 3 ప్రొఫైల్ పొందడానికి ట్రయాంగిల్ గీయండి. పార్ట్ 1, 2 మరియు 3 ప్రొఫైల్ గమనించండి. పార్ట్ 4 మార్కింగ్ విధానం గురించి తెలుసుకుందాం. డ్రాయింగ్ ప్రకారం ఫేస్ ఈ నుండి 80 mm, 95 mm మరియు 110 mm దూరంలో ఫేస్ ఏ పైన లైన్స్ గీయండి. అదేవిధంగా డ్రాయింగ్ ప్రకారం ఫేస్ బి నుండి 85 mm, 90 mm, 100 mm మరియు 110 mm దూరంలో లైన్స్ గీయండి. డ్రాయింగ్ ప్రకారం పార్ట్ 4 ప్రొఫైల్ పూర్తి చేయండి. పార్ట్ 1, 2, 3 మరియు 4 ప్రొఫైల్స్ గమనించండి. పార్ట్ 5 మార్కింగ్ విధానం గురించి తెలుసుకుందాం. ఫేస్ ఏ పైన ఫేస్ సి నుండి 6 mm మరియు 25 mm దూరంలో లైన్స్ గీయండి. ఫేస్ బి నుండి 25 mm దూరంలో ఒక లైన్ గీయండి మరియు ఎండ్ పాయింట్ని ఓగా మార్క్ చేయండి. డివైడర్ ఉపయోగించి స్టీల్ రూల్ పైన 25 mm కొలవండి. డ్రాయింగ్ ప్రకారం సెంటర్ ఓతో 25 mm వ్యాసార్థం ఉన్న ఆర్క్ ఏబీని గీయండి. ఒక టెంప్లేట్ ఆఫ్ రేడియస్ 75 mm ఉపయోగించి ఒక ఆర్క్ గీయండి. పార్ట్ 5 ప్రొఫైల్ పూర్తయ్యే విధంగా ఇది డ్రాయింగ్ ప్రకారం బి మరియు సి పాయింట్స్ జాయిన్ చేస్తుంది. డ్రాయింగ్ ప్రకారం ప్రొఫైల్ పొందడానికి పార్ట్స్ అన్ని ఎండ్ పాయింట్స్ సరిగ్గా జాయిన్ చేయబడ్డాయి అని నిర్ధారించండి. చిప్పింగ్ సమయంలో కదలికను నివారించడానికి షీట్ క్లాంప్ చేయండి. చిన్న ఫ్లాట్ చిజెల్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి పార్ట్ 1 చిప్పింగ్ ఆపరేషన్ చేయండి. చిన్న ఫ్లాట్ చిజెల్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి పార్ట్ 2 చిప్పింగ్ ఆపరేషన్ చేయండి. చిన్న ఫ్లాట్ చిజెల్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి పార్ట్ 3 చిప్పింగ్ ఆపరేషన్ చేయండి.
చిన్న ఫ్లాట్ చిజెల్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి పార్ట్ 4 చిప్పింగ్ ఆపరేషన్ చేయండి. చిన్న ఫ్లాట్ చిజెల్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి పార్ట్ 5 చిప్పింగ్ ఆపరేషన్ చేయండి. అవసరమైన ప్రొఫైల్కి ఫైల్ చేసి ఫినిష్ చేయండి. చిప్ ప్రొఫైల్ని డీబర్ చేయండి. స్టీల్ రూల్ ఉపయోగించి కొలతలు చెక్ చేయండి. రీక్యాప్ చేయడానికి మేము వీటిని నేర్చుకున్నాము. డ్రాయింగ్ ప్రకారం మార్క్ చేయగలరు, చిసెల్ ఉపయోగించి ప్రొఫైల్ని కత్తిరించగలరు, ఇచ్చిన పరిమాణానికి ఫైల్ స్టెప్ చేయగలరు. సో ఈ సెషన్లో చిప్ ఇన్ స్టెప్ మరియు ఫైలింగ్ గురించి తెలుసుకున్నాం. మీకు అన్ని విషయాలు అర్థమయ్యాయని ఆశిస్తూ తదుపరి సెషన్లో కలుద్దాం.